ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి సొలొమోను ఒక చక్కని విషయాన్ని ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ప్రతి ఒక్కరూ తమ సొంత జ్ఞానమును బట్టి నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ సొలొమోను ద్వారా దేవుడు ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు ఏమిటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత జ్ఞానంతో నువ్వు నడుచుకున్న నీడలా చాలా ఇబ్బందుల పాలవుతావు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానం ఉంది, వాస్తవమే. కానీ ఆ జ్ఞానమును బట్టి కొన్ని పనులు నీవు చేయలేవు, నీ జ్ఞానమును బట్టి. అయితే మరి అప్పుడు మేమేం చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. మనమేం చేయాలంటే, దేవుని జ్ఞానమును బట్టి దేవుడి దగ్గర అడిగి ముందుకు వెళ్ళాలి. మనం ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని బట్టి వెళ్ళిపోకూడదు అని దీని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అలాగని మనం ఆలోచించకుండా దేవుడు ఆలోచనిస్తాడులే అని కూర్చోవడం కూడా పొరపాటు. అయితే నువ్వు ఆలోచించుకున్న దానికి దేవుని దగ్గర మరలా అడగాలి. ప్రభువా, ఇలాగ నేను తలంచుచున్నాను, ఇలా చేయమంటావా? నీ యొక్క ఆలోచన ఇదేనా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన నీకు బుద్ధి చెప్తాడు, ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు, ఆయన నువ్వు నమ్మిన దాన్ని రూఢిపరుస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, మొదటిగా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. రెండవది, నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం ఉంచాలి. దేవుడు అది వద్దు అన్నాడంటే యాక్సెప్ట్ చేసే హృదయం నీకు ఉండాలి. ఎస్, దేవుడు వద్దన్నాడు కనుక దాన్ని ఇంక నేను చేయను. దేవుడు చేయమన్నాడు, ఓకే, దీన్ని నేను చేస్తాను. కొన్నిసార్లు మనకి బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడు చేయొద్దన్న పనులు చేయడానికి మనకి ఇష్టమవుతూ ఉంటుంది, చేయమన్న పనులు చేయకుండా ఉండడానికి ఇష్టమవుతూ ఉంటుంది. కానీ మనం అలాగ చేయకూడదు. అది మన జ్ఞానం అంటే. ఎందుకంటే ఇక్కడ నీ జ్ఞానం అంటే దేవుడు చెప్పిన దాన్ని చూచా తప్పకుండా పాటించడమే, ఆయన యొక్క మాటకు లోబడడమే. అదే జ్ఞానం అంటే. ఆయన జ్ఞానానికి ఆధారం చేసుకుని వెళ్ళడం అంటే. లేదు, నీ యొక్క ఆలోచన బట్టి నువ్వు ముందుకు వెళ్ళావంటే తప్పుదారిలో వెళతావనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అప్పుడు ఇబ్బందులు పడతాం, కష్టాలు పడతాం, చాలా బాధలు పడతాం. దేవుడు చెప్పే దారిలో, అంటే దేవుడు చెప్పిన జ్ఞానంలో, దేవుడు చెప్పిన మాటలో కొంత కష్టం ఉన్నా దాన్ని దేవుడు తొలగించడానికి సమర్థుడు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయంలో కష్టాలు వచ్చినాయి అనుకోండి, అయ్యో దేవుడు నాకు సహాయం చేయట్లేదంటే మనం బాధపడాలి తర్వాత. కనుక ఈరోజు దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, నీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టు, దేవుని నిర్ణయం కొరకు ఎదురు చూడు. అదే దేవుణ్ణి ఆధారం చేసుకోవడం అంటే. అదే దేవుని మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచడం అంటే. కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు నాయన. నీ బిడ్డలమైన మేము నీ సన్నిధికి వస్తున్నాం. ఇదిగో ఈ వాక్యముని ఎంతోమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సొంత నిర్ణయం బట్టి కాదు, సొంత జ్ఞానమును బట్టి కాదు, కానీ కేవలం నీ నిర్ణయాన్ని బట్టి, నీ జ్ఞానమును బట్టి బిడ్డలు నైనా నడుచుకోవడానికి సహాయం చేయండి. పూర్ణ హృదయంతో నీ యందు నమ్మకం ఉంచే భాగ్యం కూడా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.